అబ్బా ఈ నీళ్ళు పాడువాడా అన్నీ నాకు గండానికి ఉన్నాయి. ఈ చెట్ల కన్నా పోద్దాం. ఏందో ఏమో బతుకు పాడుగాను. ఇంకెన్ని నీళ్ళు పాడైనాయో. ఏమైంది సీత? ఏం చేస్తున్నావు? ఏదో పని ముందటేసుకున్నట్టే ఉన్నావు కదా, ఏమైందే అవ్వా? మోసి మోసి నా జబ్బలు గుంజి పాడైతాను. ఇంకెన్ని మోయాలనో ఏందో. అబ్బా దీన్ని మందలు ఇద్దామంటే భయం అవుతుందిలా. కయ్య కయ్య ఒరుతూనే ఉంటుంది సీమ ముఖంది. ఉంటే లష్కాధికారి లెక్కనని ఉండాలి, లేకపోతే బికారిగాని లెక్కనని ఉండాలి. ఎందుకు బతుకులు నడిమంత్రపు బతుకులు? ఏం చెప్పావురా? మెడ పట్టుకుని గెంట ఎత్తే సూరి పట్టుకుని ఏలాడిందట నీయాస ఉంటుంది. మళ్ళీ ఇంట్లోనే ఏదో పంచాయతీ పెట్టినట్టే ఉన్నావు గానీ ఎంత అద్దన్నా ఇంతకు పని చేస్తావా చేయవా? ఈమెకు మరదలనైనందుకు నా దరిద్రమో, లేకపోతే ఆమె నా వదినైనందుకు నా గ్రహచారమో కానీ ఎందుకు ఈ బతుకు? ఎట్లా బతుకుతారు? ఇల్లంతా బురదే, ఆకిలంతా బురదే. ఎట్లా ఉడిచి కాలిపోదు, ఎట్లా చేసి కాలిపోదు నేను. అయినా మన ఇంట్లో బురద నీళ్ళు ఎక్కడున్నాయే? అసలు నువ్వు ఏం చేస్తున్నావు? బజార్లో నీళ్ళు తెచ్చి మొత్తం ఇంట్లో పోతానా? నాకేమన్నా పనా పాటనా? గిదే పని చేసుకుంటా కూర్చుంటా నీ ఎచ్చరికంలో మన్నువాడా. అయ్ నీకేమైందే? మబ్బులేని వాన లెక్క గట్ల దంచుతున్నావు. నీళ్ళేమన్నా పడుతున్నావా? కాదు, మన ఇంట్లో చెల్వ పడ్డది, మొత్తం నీళ్ళు ఉడతాయి, గవ్వే పడతానా? రాదు అసలే ఫిల్టర్ నీళ్ళ కంటే కమ్మ ఉన్నాయి. డికాషన్ పెట్టిద్దా నీ కారెడ్డాలకు అగ్గిదాలుగా ఏం మాట్లాడుతున్నవే? పని చేయకుండా గిట్ల తయారైనవేందే నువ్వు? మురికి నీళ్ళు అంటే మాకు పానం. పొద్దుగాల ఏమన్నా మురికి నీళ్ళు జామ అయితే అవి ఎత్తిపోతాం. మళ్ళీ పొద్దుకి కూడా ఏమన్నా మురికి నీళ్ళు జామ అయితే అవి కూడా ఎత్తిపోతాం. ఇట్లా నీళ్ళు ఎత్తిపోసుడు అంటే మాకు పానం. నీళ్ళు ఎత్తిపోసుడు నాకు మాకు ఖుషి ఉంటుంది. పశువులంటే మాకు ప్రాణం, పశువులంటే మాకు ప్రాణం. వీలున్నా సరే నీ పనులు నువ్వే చేసుకోవు, ఇంట్లో ఎవ్వల మాటినవు. నీ ఇంటికి పని దొంగ యజమాని నువ్వే ఇంకా అంటున్నావా? ఓ నువ్వు చక్కని చిలకవని వాడకట్టోళ్ళందరికీ ఎరికెత్తి ఈ నీళ్ళ మన్నువాడ. ఇంకా జర ఎక్కువ వచ్చినా కూడా ఈతనన్నా నేర్చుకొని చదువు నేను. అయినా నీ కట్టమంతా కడుపుకు కంటి నిండా నిద్రకే దార వస్తావు. నువ్వు నీళ్ళెందుకు ఎత్తిపోతున్నావో, ఎందుకు ఈ పని ముందటేసుకున్నావు? కరెక్ట్ చెప్పే. రాత్రి సీతం వాన వాడేనా? ఆడకట్టోళ్ళందరూ కట్టలు కట్టుకుంటుంది. ఏమో మనకేం లేకపోయే, ఏం చేయకపోయే, మొత్తం నీళ్ళని రయ్యమని ఇంట్లోకి వచ్చినాయి, ఆకిట్లకి వచ్చినాయి, మొత్తం నీళ్ళు బురద ఇదే కాలిపోయింది. ఎట్లా చేద్దాం నేను? అయ్యి నీ కథల మన్నవాడా, నేను పొద్దుగాల రాంగా ఇల్లు మంచిగానే ఉంది, అయినా నువ్వు కథలు పడుకుంటా ఇంట్లోనే ఉంటున్నావా? ఆఫీస్కి వచ్చి ఆర్తలు చెప్తావా లేదా? హట్ ఎవడొస్తాడా కొలువుకి? వాతావరణ శాఖలు చెప్పి వినలేదా? మస్తు వానలు కొడతాయట. పని తప్పించుకొని ఉరికినావు మంచిగా. నీళ్ళు ఎత్తిపోసుడు అవుతుందని మొత్తం ఇంట్లో అన్ని నీళ్ళే ఎత్తిపోయాలి. నేను రాను. ఓసే నీ తిట్టుడు ఇంట్లో మన్నువాడా. ఎంత తిప్పులున్నా ఆఫీస్కు రావాలని వచ్చిన్నే. నీ లెక్క దినాం చుట్టి పెడతాయి, ఇంత మన్ను బుక్కు బతుకుదామా? ఓ పెద్దసార్లు బయటికి పోకులని చెప్పేసి ఒరేనే పడుతుంది. ఇంటవా నువ్వు? టింగుమని ఉరికినవు. ఆనల గురించో లేకపోతే ఆనలు లేవనో వాతావరణ శాఖల గురించో ఏదో ఒక రిపోర్టింగ్ ఇస్తామనుకుంటే గిట్ల ఇంట్లో ఉంటున్నావేందే? అవు మంచిగా ఉంటే రిపోర్టింగే చేస్తుండే. ఇంత బురదల పడి నా 2 కాళ్ళు ఇరుగుతాయి, అప్పుడు గిట్లా చెప్తా కావచ్చు. నేను ఒకప్పుడు విలేకరుని, కానీ బురదల పడి నా 2 కాళ్ళు ఇరిగినాయి అని చెప్పాలి. నాకు గద్ద ముఖం దానా బల్లి ముఖం వేసుకొని ఏం చెప్తావే నువ్వు? అయినా నిన్ను మోర్లనాడు అని నేను చెప్పిన్నాయే. నా స్కూటీ వేసుకొని పోయి ముచ్చట్లు అరుచుకుంటే కాదా? అవు ఇంకా ఉన్నది నీ స్కూటీ. బజార్లోకి పోయే ఇంకా దుఃఖం కాడ పెట్టిన గంతే నీ స్కూటీ మొత్తం కొట్టుకొనే పోయింది. పో ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వాయమ్ము బండి పోయిందా? పట్టనన్న పట్టలేదా? నీ పాసిపోయిన ముఖంలా కట్టే బండి వంగ చూసుకుంటా కూర్చున్నా వాణ్ణి. అవునే గమ్మత్తు పోయిందే నీ స్కూటీ. నీళ్ళల్లో పడవ పోయినట్టు కింద మీద పడుకుంటా ఇట్లా పోతూనే ఉన్నది. ఆడికి అత్తినంటే చెక్కి లొత్తుతా. ఎర్ర ముఖం దానా బండి వంగ చూసినావు. నేను రేపు మాపు ఏం వేసుకుని రావన్నే ఆఫీస్కు. లచ్చ పెట్టన్నే, ఇంకా ఈఎంఐలు సుత కట్టలేదు దానికి. అయ్యా అవునయ్యే గీతి. అయినా పట్నంలో అందరు బండ్లు కొట్టుకోపోతాయి. అవన్నీ ఎక్కడికి పోతాయో తెలిస్తే నేను కూడా పోయి ఆడికెళ్ళి పట్టుకొచ్చుకుందాం. నువ్వు అత్తవాయే? నీ గద్ద ముఖం దానా గివేం కథలన్నీ. దాంతో నన్ను కొట్టిననుకో చక్కగా అవుతావే పాసిపోయిన ముఖం దానా. పోయే గీతి, నీళ్ళన్నీ మోసి జబ్బలన్నీ గుంజుతాని. జర్రంతా నడుమన్నా అత్త అగో వల్ల వాన మొగులు అవుతుంది గీతి. నాయన మళ్ళీ నీళ్ళు ఎత్తిపోసుడు అవుతుంది కావచ్చు. ఇక నాకు రెస్ట్ ఏడున్నది, ఏడనాడు మాల్తా. జర్ర వాడవారి వరకన్నా పోయి ఉన్నాడు మాల్తిగా. అబ్బా పోదునా నేను చూతా. అద్దులే మళ్ళా పోతే జీతం తక్కువ వస్తుంది. ఈడికే ఈఎంఐలు బొచ్చడు కాలిపోయినాయి. ఇంత వార్తలు చదివిపోతా.
ఏడికి పోయిందో ఏమో బండి ఇన్ని వార్తలు చెప్పి పోతిగా నేను